హైదరాబాద్లోని లక్డికాపుల్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ కులగణన చేయకపోతే వచ్చే నష్టంపై వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఈశ్వరయ్యతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నట్లుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పోటీలో ఉన్నాయని అన్నారు. ఏ కూటమి అధికారంలోకి వస్తే 70 కోట్ల మంది బీసీల డిమాండ్లను, ఆకాంక్షలను నెరవేర్తాయో ఆ కూటమికి మద్దతుగా తెలుపుతున్నామని ఆయన తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీతో నిర్వహించిన భేటీలో బీసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు శ్రీనివాస్ గౌడ్. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీసీలు బీజేపీని గద్దె దించాలని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మా ప్రథమ ఎజెండా, మా ప్రథమ అంశం, మేము అధికారంలోకి రాగానే ఢిల్లీ పీఠ మీద కూర్చోగానే మా మొదటి సంతకము కులగణన మీదనే, మా మొదటి సంతకం బీసీ రిజర్వేషన్ల పెంపు మీదనే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఇవాళ ఎన్డీఏ కూటమి గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది. భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఎన్డీఏ కూటమి ఎవరు? దానికి నాయకత్వం వహించేది ఒక ఓబీసీ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు